డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి. మాది పల్లెటూరు. మా ఊర్లో అమ్మాయి పుష్పవతి అవగానే పెళ్లి చేస్తారు. నేను పుష్పవతిని అయ్యి 6 నెలలైంది. నాకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పుష్పవతి అవగానే వివాహం చేస్తే ఆరోగ్యానికి ఏమైనా నష్టం కలుగుతుందా? వెంటనే గర్భం వస్తే ఏమైనా అవుతుందా? అసలు తెలియక అడుగుతున్నాను. సెక్స్లో పాల్గొనడం కుదురుతుందా కుదరదా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. పుష్పవతి అయిన అమ్మాయికి సెక్స్ పాల్గొనడం కుదురుతుందండి, కుదరపడటం ఉండదు. ఎందుకంటే పుష్పవతి కావడానికే 2 సంవత్సరాల నుంచి యోని మార్గం కొద్దిగా విస్తరిస్తుంది, పెద్ద అవుతుంది, ఈజీగా లోపలికి వెళ్ళడానికి అవుతుంది. 2 సంవత్సరాల ముందుంచే అవుతుంది. అంటే పుష్పవతి యొక్క సెక్స్ పాల్గొనగలుగుతారు, పాల్గొనలేకపోవడం ఉండదు, మారుగానే ఉంటుంది. అయితే పుష్పవతి అవగానే పెళ్లి చేసుకోవచ్చా, సెక్స్లో పాల్గొవచ్చా అంటే సెక్స్లో పాల్గొవచ్చు కానీ గర్భం రాకుండా చూసుకోవాలి. అది మాత్రం 18 ఏళ్ళు నిండే వరకు గర్భం రావడం వీల్లేదు. ఎందుకు రావడం వీల్లేదంటే ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ 10 ఏళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వయసు వరకు ఎదుగుతారు. శారీరకంగా మానసికంగా బతుకుతారు. శారీరకంగా బతుకుతారు. వాళ్ళు ఎముకలు ఎదుగుతాయి, కండరాలు ఎదుగుతాయి, అన్నీ ఎదుగుతాయి, ప్రతి ఒక్కటి ఎదుగుతూ ఉంటాయి. ఆ ఎదిగే వయస్సులో వాళ్ళకి కావాల్సిన మంచి ఆహారం కావాలి. తీసుకున్న ఆహారం వల్లే వాళ్ళకి ఎముకల పుష్టి వస్తుంది, కండరాల పుష్టి వస్తుంది, మనిషి ఆరోగ్యంగా తయారవుతారు. ఒకవేళ పుష్పవతి కాగానే పెళ్లి చేసుకుని గర్భం తెచ్చుకున్నట్లయితే ఆ గర్భశిశువు ఎదగడానికి ఈమె తిన్న ఆహారం అంతా గర్భశిశువుకి వెళ్ళిపోతుంది. మరి బిడ్డ ఎదగాలి కదా. వెళ్ళిపోతే ఈమెకి ఏదైతే కావాలో ఈమె ఎదుగుదలకి టీనేజర్లు ఉంది కదా, వీడికి ఎముకల పుష్టి కావాలి, కండరాల పుష్టి కావాలి, అది రాదు. ఎందుకని వీడిదంతా అటు డైవర్ట్ అయిపోయింది, గర్భశిశువుకి డైవర్ట్ అయిపోయింది. డైవర్ట్ అయిపోతే వీడేమో ఎందుకు పెరగకుండా వీక్గా తయారవుతుంది. అందుకని తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది కనుక తల్లి గర్భవతి కావడానికి వీలు లేదు, 18 ఏళ్ళకి అవ్వడానికి వీలు లేదు. తల్లి ఎదగాలి, కండ పుష్టి రావాలి, ఎముకల పుష్టి రావాలి, అన్ని రకాలుగా పుష్టి చేకూరాలి. అంచేత కావాలి సెక్స్లో పరుకోవచ్చు. సెక్స్లో 13 ఏళ్ళ వయసు కానీ 14 వయసు సెక్స్లో పాల్గొచ్చు విషయం. కానీ మా ఇంతకుముందు చెప్పినట్టుగానే టీనేజ్లోనే సెక్స్లో పాల్గొనడం అనేది ఉన్నట్లయితే వాళ్ళకి ఇతరత్ర చదువుకోవడం కానీ ఉండదు. ఆడపిల్ల కావచ్చు, మగపిల్లాడు కావచ్చు, ఎవరైనా చదువుకోవాలండి. చదువు లేనిదే వాళ్ళ యొక్క జీవితం అభివృద్ధి చెందడండి. ఏదో చాలు, ఏదో పని చేసి గొడ్ల పని చేసుకుంటాను, పనుల పని చేసుకుంటాను అనుకుని అలా చేయడం కరెక్ట్. చేయండి, ఆ పనులు చేయొచ్చు, కానీ చదువు మాత్రం కావాలి. ప్రతి వాళ్ళు చదువుకోవాలి. చదువుకోకపోతే ఆ చదువుకునే వయసులో వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఆ శృంగారం మోజులు పడి ఉంటే చదువు ఎందుకు పెరగకుండా రాదు, చదువు రాదు. చదువుకోవాలి. అయితే నా పుష్పవతి అయి ఉండి కూడా వాళ్ళ గర్భం రాకుండా జాగ్రత్త పడి వాళ్ళ శృంగారం పాల్గొవచ్చు. అయితే ఇప్పుడు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండకుండా ఎవరైనా పెళ్లి చేస్తే వాళ్ళ ఊళ్ళో 11 పుష్పతో కానీ పెళ్లి చేస్తా అంటున్నారు. చాలా తప్పు. తల్లిదండ్రులు తీసుకెళ్ళి కడకడానికి పారేస్తారు. చట్టం ఒప్పుకోదు. వాళ్ళు పిల్లలు చదువుకో అంతేగాని కూడా పనులు పెట్టడానికి లేదు. ప్రతి పిల్ల 14 సంవత్సరాలు మాత్రం ప్రభుత్వం పిల్లలందరికీ చదువుకోవడానికి అవకాశాలు కలిగించాలి. అలాగే వాళ్ళ పేరెంట్స్ కానీ సంరక్షకులు కానీ 14 సంవత్సరాలు ఉన్న పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా చదివించాలి. దట్ ఈస్ ద డ్యూటీ. చదివించకపోతే మాత్రం అది నేరం. అందుచేత చట్టం చాలా స్ట్రాంగ్గా ఉంది. అది ఎవరు కూడా పెళ్ళిళ్ళు చేయడం వాళ్ళ ఊళ్ళో చేయడం తప్పు. ఒకవేళ అలా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. అంచేత అమ్మాయి పెళ్లి చేసిన వీలు లేదు. అమ్మాయి చదువుకోవాలి, పైకి రావాలి. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.